మీరు వ్యాపారంలో నష్టపోయారా? మీ వ్యాపారంలో వరుసగా నష్టాలు వస్తున్నాయా? మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా? మీరు కష్టాలు, సమస్యలు, బాధలతో బాధపడుతున్నారా? మీ ఇంట్లో సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ దువాలన్నీ మీకోసమే. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ. ఈరోజు మనం మీ జీవిత రూపురేఖల్ని మార్చగల 12 మహిమగల దువాల గురించి తెలుసుకుందాం. ఈ 12 దువాల ద్వారా మీ జీవితంలో ఊహించని మార్పులు చూస్తారు ఇన్షాల్లా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, దువా ద్వారా విధివ్రాత కూడా మారుతుంది. దువా అనేది ఆరాధన. ఇస్లాం కేవలం మీరు దువాలు చేస్తూనే ఇంట్లో కూర్చోండి అని చెప్పలేదు. మీ ప్రయత్నాలు మీరు చేస్తూనే దువాలు కూడా చదవాలి. ప్రాపంచికంగా మీ ప్రయత్నాలు చేస్తూ తప్పకుండా ఈ దువాలు కూడా చదివే ప్రయత్నం చేయండి. చాలామంది ఏం చేస్తుంటారంటే కేవలం దువాలు చదువుకుంటూ ఉంటారు, ప్రయత్నాలు చేయరు. అది తప్పు. మీ ప్రయత్నాలు మీరు చేస్తూ తప్పకుండా ఒకవేళ ఈ దువాలు చదివితే ఇన్షాల్లా మీ సమస్యలన్నీ దూరం అవుతాయి. నేను ఖురాన్ మరియు హదీస్లోని ముఖ్యమైన 12 దువాలను సెలెక్ట్ చేశాను. ఈ దువాలు చాలా పవర్ఫుల్. తప్పకుండా మీరు దువాలు చదివే ప్రయత్నం చేయండి. మీరు ఖాళీగా ఉన్న సమయంలో, ఉదయం సమయంలో, సాయంత్రం సమయంలో, ప్రతి నమాజ్ తర్వాత, ప్రతి నమాజ్ కంటే ముందు ఈ దువాలు చదివే ప్రయత్నం చేయండి. మొదటి దువా, హస్బునల్లాహు వ ని'మల్ వకీల్. దీని అర్థం, మాకు అల్లా చాలు, ఆయనే ఎంతో మంచి కార్య సాధకుడు. రెండో దువా, లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లా. దీని అర్థం ఏంటంటే ఏ శక్తి అయినా, ఏ సామర్థ్యం అయినా అల్లా ద్వారా మాత్రమే లభిస్తుంది. ఈ దువా కూడా చాలా పవర్ఫుల్. ఖాళీగా ఉన్న సమయంలో, నమాజ్ తర్వాత, నమాజ్ కంటే ముందు ఈ దువా చదువుతూ ఉండండి. లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లా. మూడోది, అతి ఎక్కువగా అస్తగ్ఫిరుల్లా 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 చదువుతూ ఉండండి. ఒక రోజులో ఎంత ఎక్కువగా చదవగలిగితే అంత చదవండి. అస్తగ్ఫిరుల్లా అస్తగ్ఫిరుల్లా, ఓ అల్లా నన్ను క్షమించు, ఓ అల్లా నన్ను క్షమించు అని అతి ఎక్కువగా చదవండి. అస్తగ్ఫిరుల్లా అతి ఎక్కువ చదవడం వల్ల మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు. ఎప్పుడైతే దాసుడు అల్లా వైపు మరలుతాడో అల్లా చాలా సంతోషిస్తాడు. కాబట్టి మీ పాపాల గురించి అస్తగ్ఫిరుల్లా అస్తగ్ఫిరుల్లా అని అతి ఎక్కువగా చదవండి. నాలుగో దువా, అల్లాహుమ్మా ఇన్ని ఔజు బిక మినల్ హమ్మి వల్ హుజ్ని వా ఔజు బిక మినల్ అజిజి వా కస్లి వా ఔజు బిక మినల్ జుబ్ని వల్ బుక్లి వా ఔజు బిక మిన్ గలబతి దైని రిజాలి. ఐదో దువా, అల్లాహుమ్మా ఫిని బి హలాలిక అన్ హరామిక వా అగ్నిని బి ఫజ్లిక్ అమ్మన్ సివాక్. ఇది అప్పుల గురించి. ఎవరైతే ఎక్కువగా అప్పులతో బాధపడుతున్నారో వారు ఈ దువా ఎక్కువగా చదవండి. ఆరో దువా, లా ఇలాహా ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్. ఈ దువా కూడా చాలా పవర్ఫుల్. ఈ దువా ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారు చేప కడుపులో ఉన్నప్పుడు ఈ దువా చేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఎవరైతే ఈ దువా చదివి అల్లాతో తన బాధలు చెప్పుకుంటే అల్లా తప్పకుండా తీరుస్తాడు. ఏడో దువా, రబ్బీ ఇన్ని లిమా అన్జల్తా ఇలయ్య మిన్ ఖైరిన్ ఫకీర్. ఈ దువా ఖురాన్లోని సూర కసస్లో ఉంది. ఈ దువా మూసా అలైహిస్సలాం వారు చేసిన దువా. ఈ దువా కూడా చాలా పవర్ఫుల్. ఇప్పుడు నేను ఏదైతే ఏడో దువా తెలియజేశానో ఈ దువా ఎవరికైతే జాబ్ లేదో, ఎవరికైతే పెళ్లి కాలేదో అలాంటి వారు ఈ దువాను ఎక్కువగా చేయండి. ఎనిమిదో దువా, రబ్బీ నజ్జిని మినల్ కౌమిజ్ జాలిమీన్. ప్రభు దుర్మార్గులైన ప్రజల నుండి నన్ను కాపాడు. ఇది దీని అర్థం. ఎవరికైతే శత్రువుల యొక్క భయం ఉందో అలాంటి వారు తప్పకుండా ఈ దువా చదవండి. తొమ్మిదో దువా, అల్లాహుమ్మా ఇన్ని నజ్జలుక ఫీ నుహూరిహిం వ నఊజు బిక మిన్ షురూరిహిం. ఓ అల్లా, నిశ్చయంగా మేము నిన్ను వారి ముందు ఉంచుతున్నాము, వారి కీడు నుండి నేను నీ శరణు కోరుకుంటున్నాను. ఎవరి నుండి అయితే కీడు కలుగుతుందేమో అన్న భయం ఉందో, ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు అన్న భయం ఉందో అలాంటప్పుడు ఈ దువా చదవండి. పదో దువా, రబ్బీ ఇన్ని మగ్లుబూన్ ఫంతసీర్. దీని అర్థం, ప్రభు నిశ్చయంగా నేను శత్రువుల యొక్క అదుపులో ఉన్నాను, నాకు సహాయం చేయి. 11వ దువా, అతి ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూద్ చదవాలి. దరూదే ఇబ్రాహీం అంటాం కదా, అది ఎక్కువగా చదవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి ఉబయ్ బిన్ కాబ్ ఇలా అన్నారు, ఓ ఉబయ్ బిన్ కాబ్, నువ్వు దువాలో అతి ఎక్కువగా నా మీద దరూద్ చదువు, అల్లా నీ సమస్యలన్నీ దూరం చేస్తాడు. దరూదే ఇబ్రాహీం, అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వాలా అలీ ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వాలా అలీ ఇబ్రాహీం ఇన్నక హమీదు మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వాలా అలీ ముహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రాహీం వాలా అలీ ఇబ్రాహీం ఇన్నక హమీదు మజీద్. ఇది దరూదే ఇబ్రాహీం. ఇది అతి ఎక్కువగా చదివే ప్రయత్నం చేయండి. దరూద్ చదవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. 12వ దువా, సూర బకరా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 201. రబ్బనా ఆతినా ఫిద్దునియా హసనతన్ వఫిల్ ఆఖిరతి హసనతన్ వకీనా అదాబన్నార్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ దువాను అతి ఎక్కువగా చదివేవారు. కాబట్టి మీరు కూడా అతి ఎక్కువగా ఈ దువా చదవండి. అదేవిధంగా మరొక దువా కూడా ఉంది, అది కూడా అతి ఎక్కువగా చదవండి. ఆదం అలైహిస్సలాం వారు చేసిన దువా, రబ్బనా జలమ్నా అన్ఫుసినా వ ఇల్లం తగ్ఫిర్ లనా వ తర్హమ్నా లనకునన మినల్ కాసిరీన్.
ఈ దువా కూడా చాలా పవర్ఫుల్. తప్పకుండా ఈ దువా కూడా ఎక్కువగా చదివే ప్రయత్నం చేయండి. కాబట్టి ఇప్పటివరకు నేను మీకు దాదాపుగా 13 దువాలు తెలియజేశాను. ఖురాన్ మరియు హదీసుల్లో ప్రవక్త ముహమ్మద్ వారు ఎన్నో దువాల గురించి తెలియజేశారు. హిస్నుల్ ముస్లింలో కూడా మీకు ఎన్నో దువాలు లభిస్తాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి మాత్రమే మీకు నేను తెలియజేశాను. ఇవే కాకుండా హిస్నుల్ ముస్లింలో ఉన్న దువాలు కూడా మీరు చదివే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఖురాన్లో రబ్బనా దువాలు అంటే దాదాపుగా ఒక 40 ఎన్నో ఉన్నాయి రబ్బనా దువాలు. అవి కూడా అతి ఎక్కువగా చదివే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ దువాలు ప్రవక్తలు చేసిన దువాలు. దువా అనేది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. మన ప్రయత్నం మనం చేస్తూ తప్పకుండా దువా చదివే ప్రయత్నం చేయాలి. చాలామంది దువాలంటే చాలా ఎటకారంగా చూస్తున్నారు. దువా అనేది చాలా పవర్ఫుల్. మీరు ప్రయత్నం చేస్తూ అల్లా మీద భరోసా ఉంచి దువా చేస్తే తప్పకుండా మీ సమస్యలను దూరం అవుతాయి. మరో ముఖ్యమైన విషయం, దువా అనేది కేవలం అల్లాహ్కి మాత్రమే చేయాలి. దువాలో షిర్క్ అనేది ఉండకూడదు. కేవలం అల్లాహ్ను మాత్రమే అడగాలి. అప్పుడే మీ దువా అనేది స్వీకరించబడుతుంది. చివరిగా నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను. అల్లాహ్ మన దువాలన్నీ స్వీకరించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.